డైరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కనీ విని ఎరగని రీతిలో తన కంబ్యాక్ ని చాటుకుంటున్నాడు. ఇటీవల పూరి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కొంచెం గ్యాప్ తీసుకున్న పూరి ఇప్పుడు తమిళ హీరోతో జోడీ కట్టాడు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో బ్లాక్ బస్టర్ మూవీని స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమాలో విజయ్ కోసం ఓ ఖతర్నాక్ హీరోయిన్ హైర్ చేసేందుకు పూరి ఆలోచిస్తున్నాడట. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. వరుసగా సినిమాలు చేసినా కూడా ఈ స్టార్ దర్శకుడు హిట్ మాత్రం అందుకోలేకపోయారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా పూరి డైలాగ్స్, హీరోల మేనరిజం ప్రేక్షకులను, ముఖ్యంగా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి చేసిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఇప్పుడు పూరి ఎవరితో సినిమా చేరున్నారు, ఎలాంటి స్టోరీతో రానున్నాడు అని ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అయితే పూరి ఇప్పుడు తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే విజయ్ సేతుపతిని కలిసి సినిమా కథ కూడా వినిపించారట పూరి. ఇక కథ నచ్చడంతో సినిమా చేయడానికి విజయ్ ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో టబు విలన్ గా కనిపిస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది. కాగా ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఆసక్తికరమైన టాక్ అయితే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిపైన చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా బాలకృష్ణ హీరోయిన్ నటిస్తోందట. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో ఈ చిన్నది చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలోనూ కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు పూరి సినిమాలో రాధికా ఆప్తే హీరోయిన్ గా ఎంపికైందని టాక్. ఇటీవలే రాధికాకు కథ చెప్పి ఒప్పించారట పూరి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతున్నదన్నది తెలియాల్సి ఉంది.